మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ దగ్గర అయితే ఉన్నాము. సో మధురవాడ అనేసరికి, భీమిలి నియోజకవర్గం అనేసరికి ఈ యొక్క తెలుగుదేశంకి అయితే కనుక కంచుకోటగా మారింది. భీమిలి నియోజకవర్గంలో ఏ పార్టీ, ఏ ఎమ్మెల్యే, ఏ యొక్క ప్రభుత్వం గెలిస్తే, ఏ యొక్క పార్టీ గెలిస్తే రాష్ట్రంలో కూడా అదే అధికారంలోకి వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో ఆనాటి నుంచి ఒక నమ్మకం అయితే ఉంది. సో ప్రజెంట్ మన ముందు అయితే కనుక వానరాజు అప్పలరాజు గారు ఉన్నారు. ఈ యొక్క తెలుగుదేశం నాయకుల్లో కీలకమైన నేత అండ్ అలానే ఎప్పటి నుంచో ఈ యొక్క తన భుజస్కంధాలపై తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఎంతోమందికి అయితే కనుక స్ఫూర్తిదాయకంగా ఉన్న పరిస్థితి. అండ్ అలానే ఆయన విశాఖ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకున్నాం. అప్పలరాజు గారు నమస్కారం. నమస్కారం అండి. సార్ చెప్పండి, అదైతే భీమిలిని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావిస్తారు. భీమిలిలో గెలిస్తే కనుక రాష్ట్రంలోనే ప్రభుత్వం స్థాపిస్తుందని చెప్పేసి ఎప్పుడో ఒక నమ్మకం కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి భీమిలి నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది? ఇది మీరు చెప్పింది వాస్తవమే. రాష్ట్రంలో భీమిలిపట్నం నియోజకవర్గం ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీకి అధికారం రావడం అనేది ఖాయం. ఎందుకంటే భీమిలిపట్నంలో తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం ఉంది. మరి అందుకనే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒకనొక దశలో ఎన్టీ రామారావు గారు కూడా పోటీ చేయాలనుకునేటటువంటి కాన్స్టిట్యున్సీ భీమిలిపట్నం కాన్స్టిట్యున్సీ. అదే రీతిలో అభివృద్ధి కూడా భీమిలిని ఆ రకంగా మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా భీమిలిపట్నానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. భీమిలిపట్నం ఒక సుందరమైనటువంటి కాన్స్టిట్యున్సీ కూడా విశాఖపట్నం నియోజకవర్గాల్లో. ఎందుకంటే బీచ్ రోడ్డు వాతావరణం కానీ, ప్రతి రోడ్డు నేషనల్ NH5 నుంచి భీమిలి బీచ్కి వెళ్ళిపోయే రోడ్డుకి కనెక్షన్ ఉన్నటువంటి ఏరియా ఇది. అందులోని సగం జీవీఎంసీ పరిధి, 2 మండలాలు, 3 మండలాలు, జీవీఎంసీ 2 ఒక పల్లె వాతావరణము, పట్టణ వాతావరణం 2 మిక్స్ అయి ఉన్నటువంటిది భీమిలిపట్నం కాన్స్టిట్యున్సీ. ఇందులో ఉన్నటువంటి లీడర్స్ కూడా కొంచెం కమిట్మెంటెడ్ పర్సన్స్, ఎక్కువ కమిటెడ్ పార్టీ నాయకత్వాన్ని కూడా గౌరవించేటటువంటి నాయకులు అందరూ భీమిలిపట్నంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో కూడా భీమిలిపట్నం మంచి ఆదరణ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, ఏదైతే తెలుగుదేశం పార్టీని కొమ్ము కాస్తూ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో భుజస్కంధాలపై మోస్తూ ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా సరే ఇదే పార్టీని నమ్ముకుంటూ వెళ్ళాము. ఇలాంటి సీనియర్ లీడర్స్ అంటే అప్కమింగ్ వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మామూలుగా తెలుగుదేశం పార్టీ అంటే మహానుభావుడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ. అంటే 23-25 సంవత్సరాలు వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే తెలియదు. మేము ఆయన టైంలో పనిచేసాం ఆయనతో కూడా. 85లో మరి రెండోసారి ఆయన వచ్చినప్పుడు కూడా, 86లో నేనైతే అప్పుడు బాగా చిన్నకూరవాడిని. ఎన్టీ రామారావు గారు రెండోసారి అయినప్పటికి కూడా మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 83లో అయిన తర్వాత మా గురువు గారు అప్పలనరసింహ గారు ఫస్ట్ ఎమ్మెల్యే. తర్వాత ఆళ్ళ రామచంద్ర గారికి 85లో ఇచ్చారు. అప్పటికి నేను బాగా కుర్రవాడిని. బాగా అంటే బాగా, నాకు మ్యారేజ్ కూడా కాల. అప్పుడు ఎన్టీ రామారావు గారు నక్సలైట్ల ప్రభావం బాగా ఉండేది, ఎక్కువ. అప్పుడు ఆయన ఏం చేశారంటే మన గ్రామాల్లో మనమే రక్షించుకోవాలని గ్రామ స్వయం సంరక్షణ సమితి అని ఒకటి పెట్టారు ఎన్టీ రామారావు గారు. గ్రామ స్వయం సంరక్షణ సమితి పెడితే అందులో నేను వాలంటీర్ని. సూపర్. నేను 40 రోజులు విశాఖపట్నం పోలీస్ బ్యారెక్స్లో ట్రైనింగ్ అయ్యి, అక్కడి నుంచి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 41వ రోజు మన కాపులపాడు ఫైరింగ్ రేంజ్ ఉండేది ఇక్కడ. ఇప్పుడు డంపింగ్ యువతల వైపు ఫైరింగ్ రేంజ్ ఉండేది, గ్రాండ్స్ హిల్లీ రోడ్లో. ఆ ఫైరింగ్ రేంజ్కి మాతో కూడా ఒక మ్యాగజైన్లో 5 రౌండ్లు బుల్లెట్లు పెట్టి కాల్పించి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. నిజంగా నాకు ఇప్పటికీ కూడా మర్చిపోలేని అనుభూతి. అంటే అప్పుడు నేను చాలా మందికి ఆ ట్రైనింగ్ అయినప్పుడు మాకు వ్యవసాయం అది పూర్తిగా ఉండదు. అప్పుడు మధురవాడ వ్యవసాయం పూర్తిగా ఉండదు, వ్యవసాయం ఉండేది. కానిస్టేబుల్స్ చాలా మంది జాయిన్ అయ్యారు కూడా అప్పుడు. ఏది ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు మాకు. పెద్ద ఆయన అప్పుడు ఎస్పీ ఒక ఆయన ఉండేవారు మాకు, ఎస్పీ రేంజ్, ఇప్పుడు కమిషనరేట్ కానీ అప్పుడు ఎస్పీ. మీరు ఎవరైనా జాయిన్ అయితే ఇప్పుడు 10th క్లాస్ మ్యాక్సిమం ఉన్నాయి కాబట్టి అందరికీ జాయిన్ అవ్వచ్చు కానిస్టేబుల్ అని చెప్పారు. మాకు వ్యవసాయం అది ఉండేది, మేకలు గొర్రెలు అన్నీ పూర్తిగా వ్యవసాయం ఉండేది. మేము రాలేదు కానీ ఇప్పటికే నాకు మంచి అనుభూతి అది. నేను కాల్చే అదృష్టం కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి. అప్పటి నుంచి మేము అలా పార్టీలో ఉన్నాం. నేను ఒకసారి ఫుడ్ కార్పొరేషన్ మెంబర్గా కూడా చేసాం అప్పట్లో ఆయన టైంలో.
ఎన్టీ రామారావు గారి టైంలో. తర్వాత పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా మేము చేస్తాం. అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఆ రకంగా తెలుగుదేశం పార్టీ మధురవాడకి బాగా చేసింది. ఎందుకంటే తర్వాత ఆయన 85లో హౌసింగ్ బోర్డు శంకుస్థాపన కానీ, అప్పుడు ఎన్టీ రామారావు గారు జనసంబోహన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన వస్తున్నాడు అంటే ఇంకా ఇప్పుడులాగా పిలుపు ఉంటే చాలు, ఇప్పుడులా తీసుకెళ్ళడం కానీ పిలవడం కానీ ఉండేది కాదు. ఆ రకంగా అదొక రకమైన ఉత్సాహం ఉండేది. ఇప్పుడు అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ తీసుకున్న తర్వాత కూడా మరి ఆయన ఒక రాష్ట్రంలో ఒక వినూతమైనటువంటి కార్యక్రమాలు చేయడం, యువతకి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు అయితే ఒక నమ్మకం ఏదన్నా జరుగుద్ది, మరి ఉద్యోగాలు కానీ, ఐటీ రంగం కానీ, అన్ని రంగాలు, వ్యవసాయ రంగం కానీ, అన్ని రంగాలకు మరి డ్వాక్రా గ్రూపులు తేవడం కానీ అన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఒక వినూతమైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ రకంగా భీమునిపట్నంలోని, విశాఖపట్నం జిల్లాలో కూడా మొన్న ఇప్పుడు 2019లో కూడా విశాఖపట్నం అర్మల్లా 3 నియోజకవర్గాలు గెలుచుకున్నాం. రాష్ట్రం అంతా ఎదురుగాలు వచ్చినప్పటికీ కూడా విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలు ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్ గెలుచుకున్నాం. భీములు కూడా జస్ట్ గెలాల్సిందే, కొంచెం క్యాండిడేట్ వేరియేషన్స్ అయి ఉండడం వల్ల కొంచెం దెబ్బతిన్నాం.